భగవద్గీత గీతామకరందం 18వ అధ్యాయం 59వ శ్లోకం. యజ్ఞాహంకారమాశ్రిత్య నయోత్స ఇతి మన్యసే నిదైహ్య వ్యవసాయేస్తే ప్రకృతి స్వాతం నియోక్షతి. ఒకవేళ అహంకారం అవలంబించి నేను యుద్ధమే చేయబడును అని నీవు తలంచినని అట్టి నీ ప్రయత్నము వ్యర్థమైనదగును. నీ క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధమునకు నియోగించగలదు. కర్తత్వమును క్షత్రియోగ ధర్మమును గావింపుమని అర్జునుకు భగవానుడు తెలిపాను. ఇట్లు అర్జున, అహంకారము వలన నా వాక్యములను ఉల్లంఘించినచో అది నీ యొక్క వ్యర్థ ప్రయత్నమే కాగలదు. ఏలైనా నీ క్షత్రియ సంబంధ ప్రకృతి స్వభావమే బలత్కారముగా నిన్ను యుద్ధమును దింపగలదు. భవిష్యత్ జ్ఞానమును పరమాత్మ నించగలదు. స్వభావే జేన కాంతేయ నిబద్ధస్వ కర్మణాం కర్తుం నేర్భతి యత్నోత్కా రిష్యస్య ఓసి తత్. ఓ అర్జున, స్వభావమును పూర్వజన్మ సంస్కారం చేయగలిగిన ప్రకృతి సిద్ధమైన నీ యొక్క కర్మము చే లెస్సగా బంధింపబడిన వాడై దేనిని చేయుటకు అవివేకము నిశ్చయించగలదో దానిని పరాధీనుడై తప్పక చేసి ఉండువు. నిబద్ధమ, మనుజుడు కర్మల చే తాను బంధింపబడి ఉన్నాడు. నిబద్ధతని చెప్పుట లెస్సింపబడినదని దాని భావము. అర్జునుకు యుద్ధం చేయనిదిగా నుండి ఉన్నదా త్రికాల యజ్ఞము భగవానుడు తెలుసుకొనెను. యుద్ధం చేసే తీరువు అది అర్జునుడు ధైర్యముగా చేయగలిగను. పూర్వజన్మ సంస్కారము బ్రహ్మజన్మ పురుష ప్రయత్నము రెండు కలవు. యుహజన్మ పురుష ప్రయత్నమును అధికముగా నువ్వు జన్మ సంస్కారమును జయించేటువు. తీవ్ర ప్రయత్నమును ఈ జన్మమందు దైవిక సంస్కారములకు అలవాటు చేసినచో పూర్వ సంస్కారం లేని ఉన్నచో అవి అన్ని జయించబడును. కావున జీవుడు బహురూప జాగరుడై ప్రయత్నపూర్వకంగా దైవ సంస్కారము అభ్యసించబడును. మంజుడు దేనిచే బంధింపబడి ఉన్నాడు? తన పూర్వకర్మనే. దేనిచే ముక్తుడును? ఇహజన్మనందలి సత్కారపు పురుష ప్రయత్నమే. ఈశ్వరుడు తన మాయ సమస్త భావములను కీలుబొమ్మ వలె తిప్పుచున్నాడని తెలుపుతున్నాడు.